వెళ్ళి అక్కడ ప్రజల మధ్యలో గొడవలు పెడతా ఉంటారు. అంటే భారతదేశం బాగోలేదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి బాగాలేదు. వై ఆర్ టాకింగ్ దాట్ ఇన్ అబ్రాడ్? బయట దేశాలకు వెళ్ళి నీ దేశాన్ని ఎందుకు తక్కువ చేసుకుంటాం? బయట దేశాలకు వెళ్ళి ఎందుకు నీ ప్రజల్ని కించపరచడం? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ద అపోజిషన్ లీడర్స్, యూ డైరెక్ట్లీ డిస్కస్ విత్ దెమ్, ఆర్ ఎల్స్ యూ డిస్కస్ విత్ పీపుల్ ఇన్ ద నేషన్ హూ ఆర్ గోనా ఓడ్. ఎంత వయసు వచ్చింది నీకు? ఎప్పటికి ఎదుగుతావు? ఎప్పటికి ఒక అపోజిషన్ లీడర్ లా స్ట్రాంగ్ గా ఉంటావు? ఎవడో ఇచ్చిన రైటింగ్స్ చదవటమే కానీ సొంతంగా ఎంపవర్మెంట్ అనే వర్డ్ తప్పితే నోటెంబటి ఇంకోటి రాదు. దళిత్ బీసీ తప్పితే ఇంకేమీ రాదు. ఏం లీడర్ అయ్యా? వీఆర్ లుకింగ్ ఫర్ స్ట్రాంగ్ అపోజిషన్ రాహుల్ గాంధీ, ఆ స్ట్రాంగ్ సబ్స్టిట్యూషన్ ఫర్ యూ. శశి థరూర్ లాంటి మంచి లీడర్స్ ని పెట్టుకుని, ప్రణబ్ ముఖర్జీ లాంటి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని పట్టుకుని ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయనకి. ప్రైమ్ మినిస్టర్ కి కుదరకుండా చచ్చిపోయాడు ఆయన. ఎందుకు ఇలా చేస్తారు? నీకే కావాలా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్? నీకు ఆ అర్హత లేదు. ఒకవేళ అర్హత కావాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్. భారత్ జోడో యాత్ర చేసి ఎక్కడ చేసినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేది అంటావే కానీ, రిజర్వేషన్ అంటావే కానీ, వెన్ విల్ యూ గ్రో? వెన్ విల్ యూ సేవ్ ఇండియా, ద ఇమేజ్ ఆఫ్ ఇండియా? దాన్ని నువ్వేం పెంచొద్దు, ఉన్నదాన్ని తుంచొద్దు దయచేసి.